హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. మనము మామూలుగా ఉన్నవాళ్ళం కాదు. ఎప్పుడు మనము మన భగవంతుడనే సూపర్ కెమెరాలో మనము బంధించబడిన వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు బాగానే ఉండాలి. మనకి ముందు నడిపేయడానికి ఏంజల్స్ నెంబర్స్ అనేది మీకు డైలీ నేను పోస్ట్ చేస్తున్నాను. దాని ప్రకారంగా మన కలయిక అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఫాలో అయ్యి మీరు ఇన్నర్ వర్క్ అనేది బాగా చేసుకోండి. ఓకేనా? ఓకే. రాత్రి మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు, ఎలా ఆయన ఆమె అనుకున్నారు అనేది చూద్దాం. ఓకే, భగవంతుడి దీవెన ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీ దగ్గరికి రావాలని పాజిటివ్గా ఉన్నారు. ఏదైతే జరిగిందో మీ మధ్యలో అది దాని గురించి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంతకుముందు థర్డ్ పార్టీ మాటలు వినేసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినది ఏదైతే ఉందో అదంతా మీ దగ్గర కలిసి సారీ చెప్పాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంగీకరించాలని ఉంది. కాకపోతే తనకున్న ఈ పరిస్థితులలో ఇప్పుడు రావాలని ఉంది తనకి, కానీ తనకున్న ఈ పరిస్థితిలో తను మీ దగ్గర రావాలా, తన దగ్గర ఉండాలా, ఆయన ఓన్ లైఫ్లో ఉండాలా, పాత లైఫ్లో ఉండాలా అని చాలా తటపటాయిస్తున్నారు. మీరు అత్యంత సుందరి, అసలు ఇది చూస్తుంటే ఒళ్ళు జల్దరిస్తుంది నాకు. ఎంత బాగుందంటే తనకు రావాలని మనస్ఫూర్తిగా ఉంది. మీ దగ్గర థర్డ్ పార్టీ అడ్డం వస్తుంది, కానీ మీ దగ్గరికి వస్తే మీరు ఇంతకుముందు మీ దగ్గర చేసిన తన ఏదైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఏదైతే బాధ పెట్టారో అవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలని ఉన్నా కానీ చెప్పలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు సర్వాంగ సుందరి అయిపోయారు. ఈ మధ్య ఇంకా ఎవరైతే డివైన్ ఫెమిని ఉన్నారో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా అందంగా అయిపోయారు. మీ దగ్గరికి రావాలంటే చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? తన దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలంటే కూడా మిమ్మల్ని ఆపే దగ్గర, అంటే మీ సైడ్ అయినా ఉండొచ్చు, తన సైడ్ అయినా ఉండొచ్చు. ఇది ఆపోజిట్ మిర్రర్ అవుతుందండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. తనకి ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో మీ దగ్గర రాలేని స్థితిలో ఉన్నారు. రావాలని ఇంటెన్షన్ 100% ఉంది, కానీ ఆ స్థితి అనేది మీ దగ్గర రావాలన్నా రాలేకపోతున్నారు. మళ్ళీ డివైన్ ఫెమిని ఎలా ఉన్నారంటే తన మీద తను ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే తన వర్క్లో తను బిజీగా ఉన్నారు. ఎవరైతే ఇలా ఉన్నారో డివైన్ ఫెమిని, మీరు ఇలాగే ఉండాలి. మీ మనిషి మీ దగ్గరికి కంపల్సరీ భగవంతుడు ఎలాగైనా తీసుకొస్తాడు. మీకు అనేది ఓపిక అనేది ఉండాలి. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఉండేది భగవంతుడు పరీక్ష పెట్టేది ఓపిక అండి. నేను ఇంకా పెద్ద వీడియోస్ చేస్తాను. ప్లీజ్ నాకు ఒక్క 2 days నాకు టైం ఇవ్వండి. మండే నుంచి మీకు పర్ఫెక్ట్గా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్టోరీ లాగా మీకు ఉంటుంది. అది నేను మాట ఇస్తున్నాను, మీకు కంపల్సరీ నేను చేయించిస్తాను. ఓకేనా? మీ మనిషి రాలేని స్థితి అని చెప్పాను కదండి, రాలేని స్థితిలో ఉన్నారు. దయచేసి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో భగవంతుడికి చాలా చాలా హీలింగ్ చేయండి. మీ దగ్గరకి ఎంత అంటే ఆల్మోస్ట్ సగం దూరం వరకు వచ్చారండి. మళ్ళీ తన నుంచి అంటే ఏ కాల్ రావడము, లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళు ఏదో ఒకటి జరగడము, అలాంటిది ఏదో అనుకోకుండా కారణం జరిగి మీ దగ్గరికి రాలేకపోయారనమాట. ఓకేనా? కానీ తన పరిస్థితి నేను చెప్పినా కదా, తన ఆలోచన అనేది ఫస్టే ఉంది మీ దగ్గరికి రావాలని. మీరు ఏమాత్రం నెగిటివ్ ఆలోచించకండి. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా, ఈ జర్నీలో వచ్చిన వాళ్ళకి నెగిటివ్ మాత్రం అస్సలు మీ రిలేషన్స్ కోసము ఆలోచించారంటే డెవిల్స్ అనేది మీకు రాంగ్ వేలోనే తీసుకెళ్తుంది. ఓకేనా? ఈ జ్యోతికాక ఎప్పుడు మీకు పాజిటివ్గా నేను చెప్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరైతే పేరు తీసుకోవచ్చో లేదో పూర్తి పేరుగా రాశారు పావని అని మేడం గారు. నైట్ మొత్తం ఏడ్చానక్క. అవును, తన డీపీలో ఫోటో మారుస్తూ ఉన్నారు. ఆ ఫోటో అనేది అది చూసి చాలా చాలా బాధపడుతున్నానని అంటున్నారు. పావని గారు, మీరు ఇక్కడ డివైన్ ఫెమిని ఎనర్జీ కనబడుతుంది మీది. డివైన్ మెస్కులైన అలాగే ఉంటారండి. తన ఫొటోస్ అవన్నీ మీరు డిలీట్ చేయగలిగి మీరు మీ మీద ఫోకస్ చేసుకొని మిర్రర్ ఎక్సర్సైజ్ చేసుకొని మీరు హీలింగ్ చేసుకుంటే, ఒకవేళ హీలింగ్ ఎలా చేయాలనో తెలియకపోతే నాకు కాల్ చేయండి. కాకపోతే పేయబుల్ ఉంటుంది. హీలింగ్ తీసుకోండి, మీకు హీలింగ్ అనేది మొత్తం చేయిస్తాను. ఈ నైట్ క్రయింగ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? మీరు అనేది ముందుకు అనేది వెళ్తారు. మీ మీద మీరు పనిలో ధ్యానం పెట్టుకొని మీరు పర్ఫెక్ట్గా మీ డిఎంని మీరు చేరుకోగలరు. ఓకేనా? నేను మళ్ళీ మీకు వీడియో ఈవినింగ్ ఇంకా పర్ఫెక్ట్గా పెడతాను. మీరు ఇక్కడ మీ మనిషి డిఎం అనేది మీ దగ్గరికి రావాలని మోస్ట్ ప్రాబ్లీ 100% ఉన్నారు. మీరు ఓపికగా భగవంతుడి మీద ధ్యానం పెట్టండి. ఎలాగైతే మీ ఇన్నర్ వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టారో అలాగే ఇంట్రెస్ట్గా ఉండండి. అప్పుడే మీ యూనియన్ అనేది జరుగుతుంది. ఓకేనా? విష్ యూ గుడ్ యూనియన్. థ్యాంక్ యూ.